హలో. మాట్లాడండి. నా పేరు శంకర్ బెంగుళూరు నుంచి. మాట్లాడండి. సార్ ఇది మన బంధువులు ఫ్రెండ్స్ ఎవరు లేకపోయినా కానీ లైఫ్ ఎండ్ స్టేజ్‌లో మనం ఏమైనా కోల్పోతామా సార్ వాళ్ళు లేకపోతే? లేదంటే మన మీద ఆధారపడిన వాళ్ళు అదే భార్య బిడ్డలు వాళ్ళే చూసుకుంటూ బతికితే ఏం నష్టం జరగదు. ఏ నష్టము జరగదు లైఫ్‌కి. అలాగని మీ బంధువులనో, చుట్టాలనో ఎవరినో నష్టపరచమని నేను అనట్లేదు. సో, ఎవరు ఉండరు కూడా. సో, ఎవరి కోసము ఎవరు ఉండరు. వారి కోసమే వారు ఉంటూ ఉంటారు. ఎంతో ఆశపడి పిల్లలేదో చూస్తారనుకుని బాగా కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళకేవో జాబ్స్, వ్యాపారాలు పెట్టిన తర్వాత వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలొచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటమే సహజం. వెళ్ళిపోవాలి కూడా. అలా వెళ్ళకుండా మనతో ఉండాలని కోరుకోవద్దు. భార్య కూడా ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. తల్లి వెళ్ళిపోనివ్వండి, తండ్రి వెళ్ళిపోనివ్వండి, అన్నదమ్ములు వెళ్ళిపోనివ్వండి. లాస్ట్ మినిట్‌లో ఎవరు చూస్తానికి ఉండరు. ఉండకపోతే ఏంటి నష్టం? ఇప్పుడు ఒకతను అడిగాడు. సార్ ఇప్పుడు బాగానే చెప్తారు సార్ మీరు 80, 90 సంవత్సరాలొచ్చినప్పుడు, అప్పుడు మీకెవరూ లేకపోతే కష్టం గదా! అంటారు. ఇప్పుడు 80, 90 సంవత్సరాలొచ్చిన తర్వాత ఇంకెంతకాలం బ్రతుకుతాము? మహా అయితే ఇంకో 2 సంవత్సరాలో, 5 సంవత్సరాలో బ్రతుకుతాము. ఆ 5 సంవత్సరాల లైఫ్ కోసం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కడికి చెంచాగిరి చేసుకుంటూ, ప్రతి ఒక్కడి యొక్క మూర్ఖత్వాన్ని భరించుకుంటూ ఉండాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ 70 సంవత్సరాలలో ఉన్న వరకు నేను సెల్ఫ్ సఫిషియెంట్‌గా బ్రతికాను. 75 వచ్చిన తర్వాత నేను వీక్ అయిపోయాను. ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు అని అనిపించింది. అప్పుడే చనిపోతాను నేను. ఒక 5 సంవత్సరాల ముందు చనిపోతే వచ్చే నష్టమేంటి? ఆ మంచంలో పడి వాళ్ళు తిట్టుకుంటూ, చేసుకుంటూ నా కొడుకు, కోడలు, నా కోడలేమో కాలుతో మొఖం మీద తన్నించుకొని, ఇవన్నీ చేసుకొని ఇంకో 5 సంవత్సరాలు బ్రతికి సాధించేదేముంది? ఎంతకాలం మీరు ఇండిపెండెంట్‌గా మీరు ఎలోన్ బ్రతకగలరో అంతకాలం బ్రతుకుతారు. బ్రతకలేనప్పుడు అవతారం చాలిస్తారు. దాన్నే ఫిలాసఫికల్ సూసైడ్ అంటారు. కదా! కాబట్టి అవతారం చాలించడానికి ఎప్పుడైనా రెడీగా ఉన్న వాళ్ళకి ఏ భయం ఉండదు. కాబట్టి ఎంతకాలమైతే నా శారీరకంగా, మానసికంగా నేను చేయగలను అంతకాలం చేస్తాను. చేయలేనప్పుడు జస్ట్ గివ్ అప్ చేస్తాను. దట్ ఈస్ డెత్. సో, అవతారం చాలిస్తాం. అలా ఉన్నప్పుడు మీకు భయమేయదు. అప్పుడు గూడా మీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కొంతమంది చేస్తారు. చేస్తే చేయనివ్వండి. ఇప్పుడు నేను కరోనాతో ఉన్నప్పుడు అభిమానంతో చాలామందొచ్చి నాకు హెల్ప్ చేశారు. లెట్ దెమ్. బంధువులెవరు చేయలేదు. సొంత అన్నదమ్ములు చేయలేదు, తల్లిదండ్రులు చేయలేదు, ఎవ్వరూ చేయలేరు. ఎవరు చేశారు? నా క్లయింట్స్, లేకపోతే నా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు చేశారు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా మన నుంచి విడిపోతారో తెలీదు. ఎవరు ఎప్పుడు కలుస్తారో కూడా తెలీదు. బంధువులంటూ ఎవరు ఉండరు. మీతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే బంధువులు. ఇప్పుడు రైట్ నౌ నాకు బంధువులు ఎవరంటే ఉషా రాణి కానీ, లేదంటే మహేష్ కానీ, హర్షిత కానీ ఇక్కడ నలుగురున్నారు. ఈ నలుగురే నా బంధువులు. మళ్ళీ ఇంటికెళ్ళిపోయిన తర్వాత నా భార్య పిల్లలతో ఉంటే వాళ్ళే నా బంధువులు. ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్తే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళే నా బంధువులు. కాబట్టి మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బంధువులు తప్ప రక్తం పంచుకు పుట్టినవారు, పెళ్లి చేసుకున్న మేనమామలు, మేనత్తలు ఇలా ఎప్పుడు వాళ్ళేదో చేస్తారు, హెల్ప్ చేస్తారని ఆశపడొద్దు. రైట్ శంకర్ గారు? ఇంకొకసారి ఇంకా ఇన్ డీటెయిల్ చెప్తాను. రైట్. వెల్కమ్. టైమ్ అయింది. సో, కాబట్టి